హాయ్ అండి. కాటన్ జాకెట్‌కి థ్రెడ్ పైపింగ్ ఎలా ఏసుకోవాలో చూద్దాము. ఇలా క్రాస్ పీలికలు తీసుకోవాలండి. తీసుకొని ఒక సైడ్‌న అంచులా కుట్టుకొని చూడండి. నెక్‌కి ఈ విధంగా ఒక అరపాదం ఖర్చుంచుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాటన్ జాకెట్‌కి థ్రెడ్ పైపింగు చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. దీనికి సింగిల్ పాదం అనేది ఏం అవసరం లేదండి. నార్మల్ పాదంతో కూడా చాలా నీట్గా వస్తుంది. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందంట కదండి. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఇట్లా అరపాదం ఖర్చుంచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంటే కనుక దాన్ని కట్ చేసేసుకోవాలండి మనం. అప్పుడే మనకి థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయండి, లేదంటే కనుక అది మెడపీలకి కూడా కట్ అవుతుంది అనమాట. నిదానంగా కట్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి ఆ థ్రెడ్ పైపింగ్ రౌండ్ రాకపోవడం అలా ఉంటుంది అనమాట. ఎక్కువ క్లాత్ లోపల ఉండిపోయి అది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. చాలా స్లోగా కట్ చేయండి. కట్ చేయటం అయిపోయింది చూసారా. ఇప్పుడు ఆ మెడ అనేది చాలా నీట్గా ఉందన్నమాట, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమీ లేకుండా. ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని ఆ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ థ్రెడ్తో అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అది మిడిల్లో పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఆ సైడ్కి ఈ సైడ్కి ఆ థ్రెడ్ పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. సింగిల్ పాదం అయితే కనుక వన్ సైడ్ వచ్చేస్తుంది థ్రెడ్. ఇట్లా నార్మల్ పాదం అయితే కనుక అట్లా మిడిల్లో పెట్టుకోండి థ్రెడ్ని. చాలా నీట్గా వస్తుందండి. థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెడలు కూడా సాగకుండా ఉంటాయండి. షోల్డర్ అనేది జారకుండా చాలా స్టిఫ్నెస్గా అలా ఉంటుంది థ్రెడ్ పైపింగ్, అందుకే వేసుకుంటారు. ఇట్లా క్రాస్లుగా ఉన్న చోట ఇట్లా డాట్స్ పెట్టుకోండి. ఈ డాట్స్ అనేది పెట్టడం వల్ల మనకి మెడ పీలిక మెడ అనేది మెలికలు తిరుక్కోకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆ క్లాత్ని లోపల వైపుకి మడుచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువగా థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటున్నారండి. చూడండి ఎంత సన్నగా చక్కగా ఎలా వస్తుందో చూడండి. చాలా బాగా నీట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా కనుక థ్రెడ్ పైపింగ్ వేశారంటే అసలు మీ దగ్గరికి జాకెట్లు కుట్టమనే కస్టమర్స్ చాలా ఎక్కువగా వస్తారు. మీరు వాళ్ళకి వర్క్ అనేది కూడా చాలా ఫినిషింగ్ చూపించవచ్చు అన్నమాట. వర్క్ ఇంత ఫినిషింగ్గా ఎంత నీట్గా ఉంటే ఈ విధంగా
థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో, సన్నగా వచ్చింది చూసారా అండి. ఇలా వేసుకుంటే కనుక మనకి కాటన్ బ్లౌజు చాలా చక్కగా ఉంటుందన్నమాట. మెడలు సాగకుండా ఉంటాయండి. మనం వేసుకుంటే కూడా ఆ నెక్ కూడా చాలా నీట్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇట్లా కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేయించుకుంటారు, కానీ ఇప్పుడు ఎక్కువగా హెమ్మింగ్ చేయించుకోవట్లేదు. ఆ మిషన్ మీద కుట్టేసేయమంటున్నారనమాట లోపల సైడ్ పట్టీని. హెమ్మింగ్ చేస్తే వాళ్ళకి ఫినిషింగ్ అంత బాగోవట్లేదు అనేసి ఎక్కువగా ఇట్లానే చేయించుకుంటున్నారు. చూడండి ఇట్లా మనం లోపల సైడ్కి ఇలా తిప్పుకొని ఇంకా ఆ పట్టీ మీద అట్లా స్టిచ్చింగ్ చేసుకోవడం అనమాట. కానీ మెడని మాత్రం లాగకండి, లాగితే కనుక మెడ సాగుతుంది. మెడని లాగకుండా నిదానంగా ఊరికే అలా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మనం స్టిచ్చింగ్ చేస్తే కనుక నెంబర్ 1గా ఉంటుందండి బ్లౌజ్ మాత్రం. ఏదో నిదానంగా అట్లా సపోర్ట్ ఇస్తే అట్లా జరుపుతూ ఉండండి. హెమ్మింగ్ అయితే చాలా తగ్గించేస్తారండి చేయించుకోవడం మాత్రం. అందరూ ఇట్లా మిషన్ కుట్టే వేయించుకుంటున్నారు. ఈ కస్టమర్స్ ఇష్టం అనుకోండి. కాటన్ జాకెట్కి ఇట్లా వేసేయండి థ్రెడ్ పైపింగ్. చూసారా మెడ ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ సాగలేదు, ఎక్కడ మెలిదిరగడం లేదు, ఏమీ లేదు.